ఆ అమ్మాయి మంచి చెట్లు చూసుకుంటూ ఆమె ఇష్టం అని చెప్పి ఆయన వెనకాల తిప్పించి ఇష్టం అని చెప్పి తీర ఊరితో కొట్టించి కత్తులు దాడి చేయబోతుంటే భయంతో మందు తాగి చనిపోయాడు ఆ అబ్బాయి. ఇప్పటి వరకు కూడా న్యాయం జరగట్లేదు. కనీసం పెద్దవాళ్ళు కూడా వచ్చి సమాధానం చెప్పట్లేదు. మాకు న్యాయం చేస్తానని ఎస్ఐ గారు వచ్చి సమాధానం పొద్దున చెప్పారు. వీటికి అందరికి కారణం ఈమెతో ఇంకొక అబ్బాయి ఉన్నారు, ఆయన కారణం. ఆయన బయటకు రావాలి. మాకు వాళ్ళ పేరు వెంకటేష్ అండి, రాజన వెంకటేష్. ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ఇష్టపడిన అమ్మాయి పేరు ఏం పేరు? కీర్తన అనే అమ్మాయి ఫ్యామిలీ మొత్తం కలిసి ఆ అబ్బాయిని చంపించింది. మాకు న్యాయం కావాలి. స్నానం చేస్తుంది, నేను ఒక్కదాన్నే ఉన్నాను బయట అరుగు దగ్గర ఉంటే వచ్చాడు. వచ్చి మీ తమ్ముడు ఏడు అన్నాడు. లేడు. ఎందుకు అన్నాను అంటే మీ తమ్ముడిని చంపేయాలి, నేను ఎక్కడున్నా చంపేస్తాను అన్నాడండి అని చెప్పి సతీష్ మడకం సతీష్ అండి, ఎక్కడున్నా చంపేస్తాను అన్నాడు. మీకు ముందే చెప్పాలి కదా, మళ్ళీ చెప్పకపోతే చెప్పలేదంటారని చెప్పి మమ్మల్ని బెదిరించి వెళ్ళాడండి. అలా ఆయన ఇంకున్నదండి వాళ్ళ అన్నయ్య అండి, మడకం సతీష్ వాళ్ళ అన్నయ్య మడకము ప్రవీణ్ అండి, తర్వాత చందు అండి, తర్వాత శ్రీను, తర్వాత వెంకటేష్ అండి. ఎంతమందేనండి. అవునండి, బెదిరించారండి. ఫోన్ చేసి కూడా బెదిరించింది అతనేనండి. ఫోన్ చేసి బెదిరించాడండి. తర్వాత పొలాలమ్మట తరిమికి వెళ్ళారండి చంపేస్తానని చెప్పి. ఊర్లో అసలు ఉండనివ్వలేదండి, చంపేస్తానని చెప్పి బెదిరించారండి. బెదిరించడం వల్ల ఏంటండి, అమ్మాయితో ఉన్నాడని చెప్పి బెదిరించాడండి. కాబట్టి వాళ్ళు పట్టుకున్నది లేదు,